నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దేశం గర్వపడాల్సిన సమయం ఇది. కానీ అదే సమయంలో మనం సిగ్గుపడాల్సిన క్షణం కూడా. కొరియాలోని గుమి స్టేడియంలో వర్షం కురుస్తోంది. స్టేడియం అంతా ఖాళీగా ఉంది. కనీసం చప్పట్లు కొట్టేందుకు ఒక్కరు కూడా లేరు. అలాంటి చోట మన తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ ఉరుములా దూసుకు వెళ్ళింది. ఆసియా హర్డిల్స్లో మళ్ళీ బంగారు పతకాన్ని ముద్దాడి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దేశం గర్వించేలా త్రివర్ణి పతకాన్ని ఎగురవేస్తూ ఆ ఖాళీ స్టేడియంలో ఆమె నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. కేవలం 12.96 సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరుకుని జ్యోతి ఎర్రాజీ చరిత్ర సృష్టించింది. తన గోల్డ్ మెడల్ను కాపాడుకోవడమే కాకుండా ఛాంపియన్షిప్ రికార్డును కూడా తిరగరాసింది. మన ఆంధ్రప్రదేశ్ గడ్డపై పుట్టిన ఈ అమ్మాయి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. కానీ గెలిచినప్పుడు పక్కన ఉండి అభినందించే జనం లేకపోవడం ఆమెను కలచివేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు అందుల క్రికెట్ జట్టును పిలిచి అభినందించి వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. క్రీడాకారుల పట్ల మీకు ఉన్న గౌరవం, ప్రేమను మేము చూసాం. ఇప్పుడు మన రాష్ట్రం గర్వపడేలా చేసిన జ్యోతి ఎర్రాజీకి కూడా మీ ప్రోత్సాహం కావాలి. ఆమె సత్కరించి ధైర్యం చెప్పి రాష్ట్రం నీ వెంటే ఉంది అని మీరు ఒక్క మాట చెప్తే అది ఆమెకు 1000 ఏనుగుల బలమవుతోంది. నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్న ఆ కళ్ళల్లో మళ్ళీ నవ్వు చూడాలంటే ప్రభుత్వం తరపున మీ చేయూత చాలా అవసరం. తెలుగమ్మాయి పరాక్రమాన్ని గౌరవిద్దాం. జ్యోతి ఎర్రాజీకి మనమందరం అండగా ఉందాం.